ఛానల్ ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసుకోవాలి. ములక్కాయ కర్రీతోటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర కూడా వేగిపోయాయి. ఆ తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ములక్కాయ కర్రీతోటి ఈ ములక్కాయల వల్ల బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ములక్కాయ కర్రీతోటి ఈ ములక్కాయల వల్ల బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మిర్చి వేసుకుందాం. మిర్చి ఉన్న ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలా తిప్పుకుంటూ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తిప్పేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. ఆనియన్ వేగిపోయాయి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు, అల్లం పేస్టు వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ములక్కాయలు వేసుకుందాం. ములక్కాయలు కట్ చేసుకొని పొట్టు తీసి క్లీన్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా మగ్గే వరకు వేయించుకుందాం. ములక్కాయలు వేగిపోయాయి. టమాటా వేసుకుందాం. టమాటా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం.
కారం. స్పైసీ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కారం కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉంచుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకుందాం. ఈ వాటరు మొత్తం మగ్గే వరకు ఉంచుకుందాం. ఈ కర్రీ ఇప్పుడు వండుతూ ఉంటే చాలా రుచికరంగా స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చపాతీ మీదకి కానీ అన్నం మీదకి కానీ దేని మీదకన్నా ట్రై చేయండి. వాటర్ అయితే మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు మసాలా కొత్తిమీర వేసుకుందాం. మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా అయితే ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. ఈ మసాలా కొద్దిసేపు మగ్గిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. అంతే, మునక్కాయ కర్రీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ. మీరు ట్రై చేసి చూడండి. అంతేనండి. థ్యాంక్ యూ.